ఎంతో మంది ప్రత్యేకంగా చెప్తుంటారు. ఈ ఒక్క మాసం అంత ఇంపార్టెంట్ పీరియడ్ అని ఎందుకు అంటారు అందరూ? కార్తీక మాసంలో పెట్టేటటువంటి దీపానికి ఒక్కదానికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక దీపం పెడితేనే అంత శక్తినిస్తాడా అండి? తులసి దగ్గరికి వెళ్ళి గోవిందా అంటే అంత అనుగ్రహించేస్తాడా అండి? కార్తీక మాసంలో ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి శ్లోకం చెప్తే అలా అనుగ్రహం వస్తుందా అండి? అంటావేమో, నీ గుండెలలో భక్తి ఉండాలి, కానీ తాటి చేత కట్టబడి మత్సలేని వాడు మత్స పొందినటువంటి దామోదరుడు అధిపతిగా ఉన్నటువంటి మాసం కార్తీక మాసం. కార్తీక మాసంలో ఆకాశ దీపం ఎనలేని ప్రాధాన్యతని సంతరించుకుంది. ఆకాశ దీపము అని అష్టదళ పద్మము ఏ రీతిగా ఉంటుందో అలా ఒక కొత్త బట్ట మీద 8 దీపములు చుట్టూ ఉంచి మధ్యలో ఒక ప్రత్యేకమైనటువంటి పెద్ద దీపాన్ని వెలిగించి అది ఒక చిన్న పేటిక యందు అమర్చి ఎత్తైనటువంటి స్తంభం, సాధ్యమైనంత వరకు యజ్ఞయాగాది క్రతువులలో ఉపయోగించడానికి యోగ్యమైనటువంటి స్తంభములు ఏ ఉంటాయో అటువంటి స్తంభాన్ని నాటి దానికి ఆకాశ దీపాన్ని ఎక్కిస్తారు.